జార్ఖండ్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఆ సందర్భంలో ఇక మళ్ళీ అక్కడ మత కాన్సెప్ట్ రైజ్ అవుతుంది. క్రిందటిసారి అక్కడ స్వయంగా నరేంద్ర మోడీ వెళ్ళారు. జార్ఖండ్ని ఇప్పుడు బెంగాల్లో ఎట్లయితే చెప్పారో జార్ఖండ్లో కూడా అట్లయితే చెప్పారు. మత మార్పిళ్ళు సీరియస్గా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీ దగ్గర సెటిల్ అయ్యి చివరికి మీ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకున్నాను, మీ జీవితాలు మార్చేసుకున్నాను. అస్సాంలో అదే జరిగింది, బెంగాల్లో అదే జరిగింది, కేరళలో అదే జరిగింది, జార్ఖండ్లో కూడా అదే జరిగింది. బట్ అక్కడ బీజేపీని గెలిపించలేదు. ప్రస్తుతం అక్కడ 2 రకాలైన మత మార్పిళ్ళు, క్రైస్తవ మత మార్పిళ్ళు, గిరిజనులందరినీ క్రైస్తవ మత మార్పిళ్ళు చేస్తుంటే మిగతా వాళ్ళని ముస్లిం మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ చెప్తున్నటువంటిది ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. మిషనరీ యాక్టివిటీ పెరిగిపోయింది, డెమోగ్రఫిక్ చేంజ్ వచ్చేసింది, గిరిజన ప్రాంతాలు ఇప్పుడు క్రైస్తవ ప్రాంతాల కింద మారిపోయినాయి, భారతీయ సంస్కృతి పక్కకి వెళ్ళిపోతుంది, సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేశారు, ట్రైబల్ ఐడెంటిటీనే సమస్యగా మారింది, శతాబ్దాల యొక్క చరిత్రని పక్కన పెట్టేశారు, శతాబ్దాల సంస్కృతి సంప్రదాయాలు వేగవంతంగా దెబ్బతింటున్నాయి చర్చల వలన. నేచర్ వర్షిప్ అనేటటువంటిది కూడా మానేశారు ట్రైబల్స్. ఓవరాల్గా చూసుకుంటే 5,000 చర్చెస్ జార్ఖండ్లో ఎక్కడి నుంచి వచ్చినాయి అని ప్రశ్నిస్తున్నారు.